The blessing of Jacob, part 2. Let's go to Genesis 27. మొట్టమొదటిగా 27:1 నుంచి చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. ఓకే. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధులను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైనను నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడే మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యమును నీవు సిద్ధపరచి నేను తిరుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇప్పుడు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాడు. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచి గల భోజ్యమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయును. నీవు మందకు వెళ్లి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యమును అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని అనెను. చాలు. వావ్. ఇక్కడ మనము ఇస్సాకు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అతను ఎవరో కాదు, తన కుమారుడు. ఎప్పుడైతే ఒక ఆశీర్వాదమును అనౌన్స్మెంట్ చేస్తామో, ఎప్పుడైతే ఆశీర్వాదం ఇస్తామో, ఆశీర్వాదం ఇవ్వబడుతుందని అనౌన్స్మెంట్ చేస్తామో, మనము తప్పకుండా అలర్ట్ గా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. సో అప్పుడప్పుడు సంఘంలో ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ కానీ, సాక్రమెంట్ కానీ, సో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, ప్రవచన వాక్కులు నేను రిలీజ్ చేస్తున్నప్పుడు, సో యూ నీడ్ టు బి అలర్ట్ గా ఉండాలి. మీ స్పిరిట్స్ ఎప్పుడైతే, మీ స్పిరిట్, మీ ఆత్మ ఎప్పుడైతే అలర్ట్ గా ఉంటుందో, మీరు యాకోబు లాంటి ఆశీర్వాదాలు పొందుకోగలరు. ఆమెన్. హల్లెలూయా. సో ఏ విశ్వాస అయినా కూడా దైవజనుని ఒకటే అడుగుతారు, ప్రార్థన చేయండి మా కొరకు అంటారు, కానీ నన్ను ఆశీర్వదించు అని ఎవరు అడగరు. ఆమేన్. సో we need to change some language and what we need to ask, to man of God. ఒక దైవజనుడిని మనం ఏం అడగాలి? కొన్నిసార్లు ఇప్పుడు దాకా అడిగి ఒక ట్రెండ్, ఒక ఫార్మాట్ లో వెళ్తా ఉంటాం మనం విశ్వాసాలందరూ కూడా. సడన్ గా కూడా మనం టార్గెట్ గానీ ఒక ట్రెండ్, ఒక ఫార్మాట్ ని చేంజ్ చేస్తే ఏమనుకుంటారేమో, బైబుల్ ఉద్దేశించి నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారేమో అని మనం చాలాసార్లు ఫీల్ అవుతా ఉంటాం కదా. సో ఆ పుట్టు గుడ్డివాడు ఒకటి అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచుము అన్నాడు. దావీదు కుమారుడా నాకు ప్రార్థన చేయలేదు. ఆమేన్. సో అదే మాట మీరు తీసుకొని బలహీనతలు ఉన్న మీరు వచ్చి అయ్యా నన్ను స్వస్థపరచండి అన్నప్పుడు నేనేమని అనుకుంటానేమో అని మీరు ఫీల్ అవుతుంటారు కదా. సో నో నెవర్. అందుకనే యేసయ్య అంటాడు, నేను స్వస్థపరచగలనా అంటాడు. నేను స్వస్థపరుస్తానని నీకు నమ్మకం ఉందా అంటే, ఎస్ అబ్సల్యూట్లీ నాకు నమ్మకం ఉంది అంటాడు. ఎవరు? ఆ గుడ్డివాడు. వెంటనే ఖచ్చితంగా తదాస్తు అంటాడు. ఐ మీన్ హీ బ్లెస్డ్, జీసస్ బ్లెస్డ్ హిమ్. అలాగే మనము ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, ఆశీర్వాదాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతుంటాయో ఆ టైంలో మనము అలర్ట్ గా ఉండాలి. ఆమేన్. సో యాకోబు కూడా ఆశీర్వాదాలు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు యాకోబు అలర్ట్ గా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు మాకు కాదులే, ఈ ప్రవచన వాక్కులు మాకు కాదులే, ఈ మాటలు నాకు కాదులే అని కొట్టివేయలా. యాకోబు ఏం చేశాడు? ఆ ఆశీర్వాదాలు ఎట్టైనా నాకే రావాలని యాకోబు చేసినటువంటి ప్రక్రియ చూడండి. లెట్స్ గో టు 7.
నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనని అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచుచు అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన వాడను ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నురుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన తండ్రి యొద్ద యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాడు. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. చాలా గ్రేట్. మనకు బాగా తెలుసు ఏసావు ఎక్కడికి వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు. ఈరోజు నేను మీకేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఎప్పుడైతే ఆశీర్వాదాలు అనౌన్స్మెంట్ చేస్తారో వెంటనే మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం చూడండి, మన జీవితంలో అబ్రహాము ఆశీర్వాదం ఉంది. ఆమేన్. ఏ ఆశీర్వాదం? అబ్రహాము ఆశీర్వాదం ఉంది. అబ్రహాము ఆశీర్వాదము ఎవరికి? యాక్చువల్లీ యూదులకు. ఎవరికి? యూదులకు. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు మనకు కూడా ఇప్పించాడు? ఎందుకంటే ఎవరైతే క్రీస్తు సంబంధులో అట్లయితే వాళ్ళు అబ్రహాము యొక్క సంతానం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఆశీర్వాదాలు అనౌన్స్మెంట్ చేసింది ఎవరికి? ఏసావుకి. ఓకే, అబ్రహాం ఆశీర్వాదాలు ఎవరికి? యూదులకి. ఇక్కడ మనం బాగా గమనిస్తే అక్కడ చిన్న కుమారుడు యాకోబు ఉన్నాడు. ఆ యాకోబు ప్లేస్ లో మనల్ని పెట్టుకుందాం, రిబ్కా ప్లేస్ లో ఏసేని పెట్టుకుందాం, ఇస్సాకు ప్లేస్ లో అబ్రహామును పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు అబ్రహాము అంటే ఇస్సాకు చేతులు ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అంటున్నాడు, అమ్మా మరి నేను ఏసావు యొక్క ఆశీర్వాదాలని దొంగలిస్తే నా జీవితంలో శాపమే కానీ ఆశీర్వాదాలు రావు కదమ్మా అంటే అప్పుడు ఏమని తెలుసమ్మా? ఆ శాపాలు నా మీదకి వచ్చును కాక అని. ఆమేన్. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఇస్సాకు ఎవరో కాదు అబ్రహాముగా తీసుకోండి, రిబ్కా ఎవరో కాదు యేసు ప్రభుగా తీసుకోండి, ఏసావు ఎవరో కాదు యూదుడుగా తీసుకోండి, యాకోబుని అంత్యకాలపు సంఘంగా తీసుకోండి, అంటే అన్యజనులుగా తీసుకోండి. ఈరోజు మనకు అసలు రూలే లేదు. అసలు మన జీవితంలో మనం బ్లెస్ అవ్వకూడదు, మనము బ్లెస్ అవ్వకూడదు అసలు. కానీ అక్కడ రిబ్కా ఉంది కాబట్టి ఆశీర్వాదాలు అనౌన్స్మెంట్ చేసిందేమో ఏసావుకి, కానీ పొందుకుంది యాకోబు. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ ఈ మీడియేటర్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఒకవేళ ఆ దొంగతనముగా లేదా ఏసావుకు తెలియకుండా తీసుకున్న ఆశీర్వాదాల ద్వారా వచ్చిన శాపం అంతా కూడా ఎవరు తీసుకున్నారు? మనం ఎందుకు? యేసయ్య మన శాపాలన్నీ కూడా ఆయన భరించాడు. అందుకనే రిబ్కా ఏమనింది? చదవండి మా మాట. అంటే ఇప్పుడు మీరు ఏ ఆశీర్వాదం క్లెయిమ్ చేయాలా? అబ్రహాం ఆశీర్వాదం క్లెయిమ్ చేయాలా? అంటే యాకోబు నువ్వు ఎవరి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలి? ఇప్పుడు ఖచ్చితంగా ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలి నువ్వు. సో నీకు వేరే ఛాన్స్ లేదు. బికాస్ దేర్ ఈస్ ఎన్ ఆప్షన్, దేర్ ఈస్ ఎ కాల్ ఫర్ బ్లెస్సింగ్స్. ఒక కాల్ రిలీజ్ అయింది. ఏమని?
నేను ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఏశావు, నువ్వు శ్రేష్టమైనటువంటి ఆహారం నా కొరకు తీసుకురా, నేను తిని తృప్తి చెంది మనసారా నేను దీవిస్తానని ఆ యొక్క కాల్ వచ్చిందనమాట ఆ ఇంట్లో. వెంటనే ఎవరు అలర్ట్ అయిపోయారు? ఆమేన్. ఈరోజు యేసు ప్రభు అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి మన మీదకి రావాల్సిన శాపం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు తీసుకున్నారు. ఆమేన్. ఇప్పుడు ఆ తర్వాత ఆమె స్టోరీ కనిపించలా మనకు. ఏమైంది? ఆమె శాపగ్రస్తురాలు అయింది. ఎందుకు? మోసము చేసి ఎవరికి ఇప్పించింది ఆశీర్వాదాలు? ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనం బ్లెస్ అవ్వాలని యూదులకు ఏం చేశాడు? పక్కకి జరిపి ఎవరైతే యేసు ప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఇప్పించాడు ఆశీర్వాదాలు. ఆమేన్. హల్లెలూయా. అమ్మని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి వెళ్ళిపోయింది ఆశీర్వాదం. ఇచ్చేది ఎవరు? డాడీ. డాడీ బ్లెస్ చేస్తున్నాడు, అమ్మ డోర్ ఓపెన్ చేసేసింది. ఎవరికి? యాకోబుకి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్థానంలో ఉండి మనకు ఆశీర్వాదపు ద్వారాలు తెరిచాడు. ఆమేన్. తెరవాలి, ఇక తెరవబోతున్నాడు కాదు, నీ కొరకు దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆశీర్వాదాలు తెరిచేశాడు. ఆమేన్. అబ్రహామా, నువ్వు ఖచ్చితంగా నా బిడ్డలను దీవించాలి. ఆమేన్. మై డియర్ అబ్రహాం, యూ నీడ్ టు బ్లెస్ మై చిల్డ్రన్. ఫర్ షూర్ యూ నీడ్ టు బ్లెస్ మై చిల్డ్రన్. బికాస్ ఈ రోజు నుంచి యూదులే కాదు, వీళ్ళు కూడా నీ పిల్లలే. ఆమేన్. హల్లెలూయా. యూదులు ఏశావు లాంటి వాళ్ళు, అన్యజనులు ఎవరు? యాకోబు లాంటి వాళ్ళు. హల్లెలూయా. సో అనౌన్స్మెంట్ ఎవరికి వచ్చింది? ఏశావుకి వచ్చింది. బ్లెస్సింగ్ ఎవరు తీసుకున్నారు? అంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలంటే మన లైఫ్ లో యేసయ్య ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే అబ్రహాం ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వెంటనే యాకోబు వెళ్ళాడు, ఇస్సాకు ముందు నిలబడ్డాడు, భోజనం పెట్టాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడ్డము కష్టము కాదు, నువ్వు బ్లెస్ అవ్వడం కష్టం కాదు. నీ మీదకి రావాల్సిన శాపము యేసయ్య తీసుకొని నీకు డైరెక్ట్ గా ఆశీర్వాదాలను ప్రొవైడ్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు దట్ బ్లెస్సింగ్. 27. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి, అంటే ఈ యాకోబు ఎవరిలాగున్నాడు? ఇప్పుడు ఇస్సాకు యాకోబుని దీవిస్తున్నాడా లేదా ఏశావుని దీవిస్తున్నాడా? వావ్. అంటే ఇప్పుడు మనము ఎవరి వస్త్రాలు ధరించుకోవాలి? నువ్వు ఎప్పుడైతే యేసయ్య వస్త్రాలు ధరించుకుంటావో, నువ్వు ఎప్పుడైతే యేసయ్య ఇచ్చింది ధరించుకుంటావో, అబ్రహాము సచ్చినట్టు నేను బ్లెస్ చేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం అవ్వాలి. ఆమేన్. ఏమిచ్చింది వస్త్రాలు? అమ్మ, మరి నేను ఏశావు రోమాలు గలవాడు, నేను అసలు నాకు వెంట్రుకలే లేవు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నువ్వు వేటాడి చేసినటువంటి ఆ మేకపిల్ల యొక్క తోలు నువ్వు ధరించుకో, మీ తండ్రి నిన్ను తడిమి చూస్తాడు, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటాడు. ఓకే మమ్మీ అంటే వెంటనే ఎవరు నువ్వు అంటాడు, నేను ఏశావుని అంటాడు. అవునా అని చెప్పి తడిమి చూస్తే ఆనవాళ్ళు అవే. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడు చూడండి మనల్ని బ్లెస్ చేయడానికి తన శరీరాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. ఆమెన్. అందుకనే ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. ఆమెన్. హల్లెలూయా. సో ఈయన శరీరాన్ని మనము, ఈయన వస్త్రాల్ని మనము, ఈయన స్కిన్ ని మనం ధరించుకున్నప్పుడు మనము కూడా మొదటి సంతానంగా మారిపోయాం. ఆమెన్. ఈ రెండవ సంతానానికి బ్లెస్సింగ్ లేదు, ఓన్లీ ఫస్ట్ బార్న్ కి బ్లెస్సింగ్. ఫస్ట్ బార్న్ కి బర్త్ రైట్, బ్లెస్సింగ్, ఆస్తిలో కొంచెం ఎక్కువ ఇస్తారు. సెకండ్ బార్న్ కి ఎవరు ఇస్తారా? అస్సలు ఎవరు, పొరపాటును కూడా ఎవరు. అందుకనే మనల్ని ఫస్ట్ బార్న్ గా దేవుడు యేసయ్య చేసేసాడు. ఆమెన్. సో ఇప్పుడు అబ్రహాం మనల్ని తడిమి చూడగా మనం ఎలా ఉంటాము? యేసయ్య లాగా ఉంటాం. ఆమెన్. హల్లెలూయా. బికాజ్ అబ్రహాం నోస్ జీసస్. ఎందుకంటే ఒకరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వచ్చి అబ్రహాం ఇంట్లో భోజనం చేస్తారు. ఆమెన్. శ్రేష్టమైనటువంటి దూడను కోసి వాళ్ళ ముగ్గురికి విందును ఏర్పరుస్తాడు. ఎవరు? అబ్రహాం కూడా. ఆమెన్. సో ఇప్పుడు అబ్రహాం ఎప్పుడైతే మనం తడివి చూస్తాడో మనం ఎవరిలాగా ఉండాలి? యేసయ్య లాగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. ఆమెన్. ఎలా అబ్రహాము దీవిస్తాడో తెలుసు ఇప్పుడు మనల్ని. లెట్స్ గో టు 27. ఓకే. అతన్ని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని. అంటే మనం అబ్రహాంకి ఏమవుతాము?
మనం అబ్రహాంకి ఏమవుతాము? కుమారులం అవుతాం. ఆమేన్. నెక్స్ట్, యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఓకే. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును కాక. ఓకే. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్లి తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడవచ్చాడు. చాలు. ఎప్పుడైతే ఇస్సాకు యాకోబును దీవించాడో, ఎన్ని రకాల దీవెనలు? 11 రకాల దీవెనలు ఉన్నాయి అక్కడ. మీరు లెక్క పెట్టుకుంటే లెట్స్ గో టు నంబర్ 1. యెహోవా దీవించు చేని సువాసన 1, ఆకాశపు మంచు 2, భూసారము 3, విస్తారమైన ధాన్యము 4, ద్రాక్షారసము 5, దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఓకే. జనములు నీకు సాగిలపడుదురు 6, జనములు నీకు దాసులగుదురు 7, నీ బంధు జనము నీకు ఏలికయుందురు 8, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు 9, నిన్ను శపించువారు శపింపబడుదురు 10, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఎన్ని చెప్పాలి గట్టిగా? 11 ఇస్ ద నంబర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తే? యేసు క్రీస్తుని వెంబడిస్తే యేసయ్య కూడా మనల్ని అబ్రహాముకి మొదటి కుమారులుగా, మొదటి సంతానముగా చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే రెండవ కుమారుడికి ఏమి లేవు, ఆశీర్వాదాలు లేవు. మొదటి కుమారులకి ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని మొదటి కుమారులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, మొదటి కుమారుడు చేయలేంది రెండవ కుమారుడు చేయగలిగాడు. మొదటి కుమారుడు ఏం చేశాడు? పాపం చేశాడు. రెండవ కుమారుడు ఏం చేశాడు? పాపం కొరకు చనిపోయాడు. హల్లెలూయా. మొదటి కుమారుడు పాపాన్ని మనకు గిఫ్ట్ గా ఇస్తే, రెండవ కుమారుడు మన జీవితం నుంచి పాపాన్ని తీసేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లెక్క ప్రకారం మొదటి కుమారుడు బ్లెస్ అవ్వాలా, రెండవ కుమారుడు బ్లెస్ అవ్వాలా? రెండవ కుమారుడే మొదటి కుమారుడు అయిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు ఆశీర్వాదం ఏం తెలుసా? కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారని. ఏంటది? కడపటి వాళ్ళు ఆ ఆశీర్వాదం యాకోబులో ఉంది. ఆ ఆశీర్వాదము ఏ ఆశీర్వాదం? కడపటి వాళ్ళు మొదటి వాళ్ళ అభిషేకము, ఆశీర్వాదము యాకోబులో ఉంది. కాబట్టి యాకోబు రెండవ వాడిగా ఉన్నప్పటికీ మొదటి వాడిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో నువ్వు లాస్ట్ ఉన్నావేమో, నీ జీవితంలో నువ్వు ఫస్ట్ పుట్టినా లాస్ట్ గా తృణీకరించారేమో, దేవుడిని ఫస్ట్ గా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సో యేసు ప్రభు కూడా మనము లాస్ట్ లో ఉన్న మనల్ని ఫస్ట్ లోకి మారుస్తున్నాడు. ఎందుకు? మొదటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏశావుకి ఆ బ్లెస్సింగ్స్ అన్ని వెళ్ళిపోతే యాకోబుకి ఆశీర్వాదాలే లేవు. ఉన్నాయి లేదా? అసలు మొత్తం బ్లెస్ చేసాడు. అందుకనే యాకోబుకి మొత్తం దీవించిన తర్వాత ఏశావు పరిగెత్తుకుంటూ వస్తే, నేను నా నిజమైన కుమారుడిని అంటే, నేను నన్ను ఇప్పుడు దీవించున్నాను అంటే, దీవించడానికి ఇంకా లేవురా నా దగ్గర అంటాడు. నథింగ్ ఇస్ దేర్ ఇన్ మీ మ్యాన్ టు బ్లెస్ యూ. ఇంకేం లేవు నా దగ్గర దీవించడానికి అంటే, ఒక్కసారి దేవుడు దీవించడానికి, అబ్రహాము దీవించడం స్టార్ట్ చేస్తే అయిపోయేదాకా బ్లెస్ చేస్తాడు. ఆమె. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈ వ్యక్తి ఎన్ని రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు? యాకోబు 11 రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడండి. ఎలా పొందుకున్నాడు? ఆశీర్వాదం యొక్క కాల్, ఆశీర్వాదపు పిలుపు, ఆశీర్వాదపు సైన్ మన జీవితంలో మనకు వినబడినా కనబడినా మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఆమేన్. నన్ను కాదు బ్లెస్ చేసేది, ఏసావని అని చెప్తే నేను ఇంట్లో కూర్చుంటే ఆయన బ్లెస్ అవుతాడా? నో. నేను టక్కని ఏమైనా బ్లెస్ చేస్తుంటే మీరు పరిగెత్తాలా, నన్ను కూడా బ్లెస్ చేయండి. టక్కని ఇక్కడ బ్లెస్ చేస్తుంటే వెంటనే అయ్యా నన్ను కూడా బ్లెస్ చేయండి మనం అడగాల. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఆసక్తి కలిగిన వారికే ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏశావుకి ఆసక్తి ఉంది, కానీ ఏశావుకి మించిన ఆసక్తి యాకోబులో ఉంది. ఆమేన్.
ఈరోజు నీ పక్కన వాళ్ళకన్నా మించిన ఆసక్తి నీలో ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. దెన్ ఓన్లీ యు గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఆమెన్. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును వెంబడిస్తావో యేసు ప్రభు తన వస్త్రాన్ని నీకు ఇస్తాడు. ఆమెన్. ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని వేసుకుంటావో వెంటనే నిన్ను ఎవరి ముందు నిలబెడతాడు? అబ్రహాము నిలబెడతాడు. ఆమెన్. అబ్రహాం ఏం చేస్తాడు? నిన్ను తడిమి వాసన చూసి నా చేని సువాసన అని నిన్ను దీవించి 11 రకాల ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అబ్రహాము పాత నిబంధన యూదులనే కాదు, కొత్త నిబంధన అన్ని జనులు కూడా అబ్రహాము దీవించగలడు. ఆమెన్. అందుకని అబ్రహాముకు వాగ్దానం ఇస్తాడు దేవుడు, నీ వలన భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తానంటాడు. ఆమెన్. ఎవరు? భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తానని యెహోవా దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఆమెన్. ఈరోజు ఆ రిబ్కానే మన యేసు ప్రభులు వారు. ఆమెన్. సో ఆశీర్వాదం అబ్రహాము దగ్గర ఉంది కాబట్టి ఆశీర్వాదములో మనమందరం ట్యాప్ అవ్వాలని యేసు ప్రభు ఆశీర్వాదాలకి వారసుడైన అబ్రహాముకి మనందరినీ ట్యాప్ చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. సో ఆశీర్వాదాలు కావాలంటే తండ్రిని, యేసయ్యని, పరిశుద్ధాత్ముని కాదు, ఎవరిని అడగాల? అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని అడగాల మన అబ్రహాం. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ లోకములో అబ్రహాము ఆశీర్వాదం కన్నా ఏది గొప్పది? ఏది గొప్పది? ఏది గొప్పది? లేదు, లేదు, అంతే. లేదు 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 లేదు. అంతటి గొప్ప దీవెన ఎవరు దీవించారు అబ్రహాముని? తండ్రి దేవుడే దీవించాడు. ఆమె ఫస్ట్ టైం ఇన్ ద బైబుల్ గాడ్ బ్లెస్డ్ ఎ పర్సన్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. సో ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. ఇప్పుడు నోవహు కాలం అయిపోయిన తర్వాత న్యూ క్రియేషన్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే మాట వింటారో వారిని దీవిద్దామని దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దొరికాడు అబ్రహాము దేవుడికి. ఇదిగో నోవాహు ఫ్యామిలీ క్రిస్టియన్స్ అని మనం చెప్పగలమా? చెప్పచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఏందో మనకు తెలియదు. మరి నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అయితే అబ్రహాం హిందూ ఎలా అవుతాడు? అంటే నోవాహు కుటుంబము సువార్త ప్రకటించలేదు. అంటే నోవాహు కుటుంబము అక్కడికక్కడితో ఎండ్ అయిపోయింది. అందుకని అక్కడ ఉన్నటువంటి అక్కడిక్కడ జనాలు పోగు చేయబడిన తర్వాత అబ్రహాము, అన్యుడైన అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పిక్ చేసుకున్నాడు బ్లెస్ చేయడానికి. ఆమెన్. ఎవరు దీవించారు అబ్రహాముని? తండ్రి అయిన దేవుడు దీవించాడు. ఆ దీవెన సకల జనులకు రావాలనే యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు నలకు కొట్టుకొని బలి పశువుగా మారి తన యొక్క స్కిన్ ని, తన యొక్క వస్త్రములను మనకు ధరింప చేశాడు. ఆమెన్. ఆమేన్. అంటే యేసుక్రీస్తు వల్ల మనము బ్లెస్ అవడం ఖాయం. ఆమెన్. సో అబ్రహాము బ్లెస్సింగ్ అవైలబుల్ గా ఉంది అని ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలిసింది. ఆమెన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు మనల్ని రెడీ చేస్తున్నాడు. మై డియర్ సన్, don't waste the time, get ready for Abraham blessings. So today I want to take you to Abraham. నేను ఏం చేస్తాను? అబ్రహాము దగ్గర తీసుకెళ్తాను, నా వస్త్రాలు ఇచ్చి అబ్రహాము నీ వస్త్రాలు తడిమి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వాదాల కొరకు రెడీగా ఉన్నారు? యేసుక్రీస్తును బట్టి మనం ఆశీర్వదించబడబోతున్నాం. ఆమేన్. యేసుక్రీస్తు వస్త్రాలను బట్టి మనం ఆశీర్వదించబడబోతున్నాం. ఆమేన్. యేసుక్రీస్తు వాసన బట్టి మనం ఆశీర్వదించబడబోతున్నాం. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి మనం అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నాం. ఆమేన్. ఆమేన్. తల్లి మాట విన్నాడండి. ఎవరు? యాకోబు. అంటే వెంటనే తండ్రి బ్లెస్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వింటే, దైవజనుడి మాట వింటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అబ్రహాం ఆశీర్వాదానికి కనెక్ట్ చేస్తాడు. ఆమేన్. ఆమేన్. నేనేం చెప్పాను? సో ఇంట్రొడక్షన్ ఆఫ్ జోబ్ ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు? గొప్పగా బ్లెస్ చేశాడు కదా. సో వెన్ ఐ రిలీజ్ ఎ ప్రోటోకాల్ ఆర్ వెన్ ఐ రిలీజ్ ఎ వర్డ్ ఆర్ ఎ ప్రేయర్ కైండ్ ఆఫ్ థింగ్, వి నీడ్ టు ప్రే. సో ఈరోజు ఈ 11 రకాల ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనకు వచ్చును గాక. ఈ 11 రకాల ఆశీర్వాదాలు యాకోబు ద్వారా మనకు వచ్చును గాక. ఈ 11 రకాల ఆశీర్వాదాలు అబ్రహాము ద్వారా మనకు వచ్చును గాక. అందుకని మెసేజ్ టైటిల్ ఏం తెలుసా? ద బ్లెస్సింగ్ ఆఫ్ జేకబ్ పార్ట్ 2. ఆమేన్. పార్ట్ 1 చదివాం కదా మొన్న. ఏమని? ఆయన కంటే గొప్పగా బ్లెస్ అవ్వాలి. ఆమేన్. నీ లాభానికంటే నువ్వు గొప్పగా బ్లెస్ అవ్వాలి. అది పార్ట్ 1. ఇది పార్ట్ 2. ఏది? నీ జీవితంలో యేసయ్య వస్త్రాలు